పోకిరి సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య ముఖ్యమని. ఇప్పుడు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కూడా అలాగే కొనసాగుతోంది. క్రీజులోకి ఎప్పుడు వచ్చామా, ఎన్ని బంతులను ఫేస్ చేశామా అన్నది కాదు, కానీ క్రీజులో ఎంతసేపు ఉన్నాము, ఎన్ని సిక్సర్లు కొట్టాము, ఎన్ని బౌండరీలు బాదాము అనేటట్టు కొనసాగుతుంది ఇషాన్ కిషన్ బ్యాటింగ్. నిజంగా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో పాటు పూర్తిగా హార్డ్ హిట్టింగ్తో బౌలర్లను భయపెడుతున్నాడు ఇషాన్ కిషన్. ఒక మ్యాచ్ కాదు, తను బ్యాటింగ్ వస్తున్న ప్రతి మ్యాచ్లోనూ అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరు అని కాదు, సౌత్ ఆఫ్రికా అయినా న్యూజిలాండ్ అయినా ఏ టీం అయినా తన విధ్వంసాన్ని మాత్రం ఎప్పుడో మొదలెడతాడో తెలియదు. ఒక్కసారి పూర్తిగా సిక్సర్లు బాదడం మొదలెట్టారంటే ఇక అంతో పొంతో లేకుండా బాదుతూనే ఉంటాడు ఇషాన్ కిషన్. ఇప్పుడు నమీబియాపై కూడా అంతే. ఫస్ట్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు, 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు. తర్వాత మొదటి 8 బంతులను కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు ఇషాన్ కిషన్. ఏంటి ఈరోజు ఇషాన్ కిషన్ స్లోగా ఆడుతున్నాడు అనిపించింది. అంతలోనే గేర్ మార్చి సిక్సర్ల వేట మొదలెట్టాడు. వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. 5వ ఓవర్లో అయితే 4 భారీ సిక్సర్లు, ఒక 4తో ఏకంగా 28 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. ఇలా నమీబియా బౌలర్లను పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు ఇషాన్ కిషన్. బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని పరుగుల వర్షంలో ముద్దాడేలా చేశాడు. నమీబియాపై రెచ్చిపోతున్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్పై టీమిండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ కిషన్ సూపర్గా బ్యాటింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు.